అలాగే ఇందాక మీరు లక్షణాలు చెప్పినప్పుడు కొంత అంటే వైట్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా అయిన టైంలో కూడా మేబీ ఒక కారణం అయి ఉండొచ్చు లక్షణాల్లో అని చెప్పి అన్నారు. కానీ అంటే ఫీమేల్స్లో స్త్రీలలో మనం మామూలుగా వైట్ డిశ్చార్జ్ అనేది రెగ్యులర్ ప్రాబ్లం, బట్ దాన్ని అంటే క్యాన్సర్ అనేది ఎప్పుడు డౌట్ వస్తుంది అంటారు? అది క్యాన్సరా అనేది ఎప్పుడు డౌట్ వస్తుందంటే ఒక ఏజ్ గ్రూప్లో రిపీటెడ్గా వైట్ డిశ్చార్జెస్ అవుతున్నాయి. ఓకే, అంటే యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు, యాంటీ ఫంగల్స్ తీసుకుంటున్నారు, కానీ మళ్ళీ కొద్ది రోజులు నార్మల్గా ఉంటుంది, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వగానే ఆ తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది. రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే వెంటనే ఒక సింపుల్ టెస్ట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. రైట్. సో సునీత గారు, మొత్తం మీద అంటే సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా విషయాలు చెప్పారు. బట్ ఎంత చెప్పినా కూడా చాలామందికి చాలా రకాల డౌట్స్ వస్తూనే ఉంటాయి ఒకదానికొకటి. బట్ సింపుల్గా సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎక్కువగా భయపడకుండా ఆ ట్రీట్మెంట్స్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఫైనల్గా చెప్పేది ఏంటి అని అంటే, క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఒక ఫ్యామిలీలో కనీసం 2-3 అన్నా ఉంటున్నారు. అది ఏ క్యాన్సర్ అన్నా ఉండొచ్చు, సర్వైకల్ క్యాన్సర్ అవ్వచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. ఆ వర్డ్ విని మనం భయపడాల్సిన పని లేదు. ఇది ఇంకా చెప్పాలి అని అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఈ స్ట్రోక్ ప్రాబ్లమ్స్, వాటన్నిటికంటే క్యాన్సరే బెటర్ అని నేను అనుకుంటాను. ఎందుకు అని అంటే కార్డియాక్ ప్రాబ్లం అయిందనుకోండి 50-60% మార్టాలిటీ ఉంటుంది. మనకు ఛాన్స్ ఇవ్వదు. ఎంతమంది నిద్రలో చనిపోయారు అనేసేసాను. మనకు ఈ క్యాన్సర్ వచ్చింది అని అంటే దీని తర్వాత మనకు ఇంకొక లైఫ్ ఉంది అనేసేసి, ఒక సెకండ్ ఛాన్స్ వస్తుంది లైఫ్లో మనకు అనేసేసి దాన్ని ఒక పాజిటివ్గా తీసుకొని వెళ్ళిపోతే కనుక, ఎందుకంటే మెడికల్ ఫీల్డ్లో చాలా అడ్వాన్సెస్ అయ్యాయి. 20 years బ్యాక్ ఉన్న ట్రీట్మెంట్స్ ఇప్పుడు లేవు అసలు. ఇంకా చాలా అడ్వాన్స్లు ఇవి సర్జరీస్ బెటర్ అయినాయి, రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి, తర్వాత రేడియేషన్లో పెద్ద పెద్ద మెషిన్స్ వచ్చాయి. అంటే అమెరికాలో ఉన్న మెషిన్స్ కూడాను ఈవెన్ ఈ రోజు అంటే మీరు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చి హై అండ్ ట్రీట్మెంట్స్ 3 లక్షలు 4 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి అని మటుకు నేను చెప్పను. సింపుల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడాను హై అండ్ మెషిన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉండాల్సిన మెషిన్స్ కూడాను గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడాను అవైలబుల్ చేస్తున్నారు. సో ట్రీట్మెంట్కి భయపడొద్దు. తర్వాత స్క్రీనింగ్కి ఎప్పుడు ఎస్ చెప్పండి. స్క్రీనింగ్ చేయించుకోండి. స్క్రీనింగ్ అయిన తర్వాత ఎక్కడన్నా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే దానికి కన్సల్ట్ చేయండి. ఒకవేళ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయినా కానీ దానికి భయం లేదు. దాని తర్వాత ట్రీట్మెంట్ ఎంత కంఫర్టబుల్గా చేసుకుంటే అంత కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. మన దగ్గర డబ్బులు లేవనో లేకపోతే ఇంకొకటనో ఈ ట్రీట్మెంట్కి దూరంగా ఉండటము, లేకపోతే చాలామందికి ఒక డినయల్ స్టేజ్లో ఉంటారు. అంటే క్యాన్సర్ అని డయాగ్నోస్ వస్తుంది, నాకు ఆ వర్డ్ వినాలి అంటేనే భయము అనుకొని ఆ ట్రీట్మెంట్ అంటే ఆ డయాగ్నోసిస్ కూడా వెళ్ళదు. ఎందుకులే మళ్ళీ ఏం చెప్తారో డాక్టర్స్ అనేసి. సో అలాంటివి అన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళి ట్రీట్మెంట్ ఎలా చేసుకుంటే మన లైఫ్ ఎంత బాగా ఉంటుంది. ఎస్పెషల్లీ నేను ఇది ప్రతిసారి అన్ని చోట్ల చెప్తూ ఉంటాను. మనకి ఏదన్నా అయితే ఇంట్లో చూసే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, మన ఇంట్లో పిల్లలకి ఏదైనా మనమే ఉన్నాం, అత్త మామలకి ఏమైనా అయినా, పేరెంట్స్కి ఏమైనా హస్బెండ్ అందరికీ మనం ఉంటాం. కానీ మనము మంచాన పడితే మనకు చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో మన లైఫ్ మనకి చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ పట్టించుకోవట్లేదు అనుకోండి, మనంతగా మనమే వెళ్దాం, స్క్రీనింగ్కి వెళ్దాం, ప్యాప్స్మియర్ చేయించుకొని వద్దాం. ఎందుకు ఇది సింపుల్ ఓపీ ప్రొసీజర్. అసలు మనకి ఏమీ అంటే పెద్దగా ఒక క్యాబ్లో వెళ్ళి చేయించుకోవాల్సిన సింపుల్ మెట్రో బస్ ఎక్కి వెళ్ళి కూడాను చేసుకొని ఓపీ ప్రైస్ అంటే టెస్ట్ పెద్ద కాస్ట్ కూడా కాదు. 200-300 రూపీస్ ఒక టెస్ట్ చేయించుకోవటానికి కష్టమా మనకు కాదు. సో హ్యాపీగా ఒక టెస్ట్ చేయించుకుంటే కనుక ఒక 5-6 years ఇంకా దాని గురించి మర్చిపోవచ్చు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.